వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్, అంబేద్కరిస్ట్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా అనేక పోస్టుల్లో పనిచేశాడు. అనేక మందిని హింసించిన ఘన చరిత్ర కూడా ఆయనకు ఉంది. సిట్టు విచారణకు రమ్మంటే నేను ఇప్పుడు రాను అంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాడు. పివి సునీల్ కుమార్ నేపథ్యం ఏంటి, ఆయన చేసిన అరాచకాలు ఏంటి, ఆయన ఎందుకు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాడు, ఆయన ముందడుగు ఎటువైపు, ఆయన ఆలోచన విధానం ఏంటి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సిట్టు విచారణకు రమ్మంటే రానంటున్నాడు సునీల్ కుమార్ గారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన పాత్ర తెలిసిందే మనకి. అది కాకుండా ఇంకేమేమి అరాచకాలు చేశాడు, ఇవాళ ధిక్కార స్వరం వినిపించడానికి కారణాలు ఏంటంటారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోయే అవకాశం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది కూడా అధికార దుర్వినియోగం చేసి పదవిని అడ్డు పెట్టుకొని అన్యాయాలు, అక్రమాలు చేసి జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చేశారు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులంతా కూడా జైలు బాట పట్టారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సునీల్ కుమార్ ఐపీఎస్, ఆయన మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈయన చేసిన అఘాయిత్యం ఏంటి అని అంటే, మనం ఎందుకు ఈ విధమైన డిస్కషన్ వచ్చింది సునీల్ కుమార్ ఐపీఎస్ మీద అని అంటే, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సునీల్ కుమార్ పేరు చెప్పగానే రఘురామకృష్ణరాజు టార్చర్ చేసింది ఈయనే. ఆ కేసులో A1 ఇతను అక్యూజ్డ్ 1 విచారణకు రమ్మంటే యాక్చువల్గా December 4th విచారణకు వచ్చేది ఉండే, మొన్న రాలేదు, మళ్ళీ టైం అడిగాడు. సరే విచారణకు వెళ్లకుండా అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు. అయితే విషయం అది కాదు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఈ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో గాంధీ గ్రామం అనే ఒక విలేజ్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభ ఒకటి పెడితే, ఆ సభలో ఈయన ఒక అతిథిగా వెళ్ళి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ అనేవి పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం లేపినాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా కాపు సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది. ఆయన చెప్పింది కరెక్టే. ఉన్న నేపథ్యంలో కాపులు, దళితులు కలిసి గనక ఒక పార్టీ పెట్టుకొని ముందుకెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టుకోవచ్చు. దానికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టండి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టండి. ఇప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఈ హర్ష కుమార్ ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా పెట్టండి. జడల శ్రవణ్ ఉన్నాడు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా పెట్టండి. లేదా విజయ్ కుమార్ అని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఆ స్టేజ్ దగ్గర అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని ఉప ముఖ్యమంత్రి పెట్టండి, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ముఖ్యమంత్రిని చేయండి. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు పరిపాలించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు తప్పు అని జనరల్గా ఎవరు మాట్లాడితే వేరే వాళ్ళు అది తప్పు అని అనేటోళ్ళు కాదు. ఆయన అనటానికి గల కారణం మనం ఒకసారి ఆలోచించినట్టయితే, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16.4% ఉన్నారు. అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా 15% ఓట్స్ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రాజ్యాధికారం చేపట్టాలా అని చెప్పేసి అతను ఒక కామెంట్ చేశాడు. సో ఇప్పుడు వివాదాస్పదం ఎందుకు అయింది ఈ కామెంట్ అంటే, ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీగా ఉండి, అయితే ఈయన సస్పెండ్ అయ్యాడు, అది వేరే విషయం, సస్పెన్షన్లో ఉన్నాడు, అది వేరే విషయం. అయినప్పటికీ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అనేది ఈ సస్పెన్షన్లో ఉన్నా కూడా అప్లికబుల్. రెండో అంశం, ఇతని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్టయితే 1993కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసరు. ఈ మొదల నుంచి ఇతను చాలా వివాదాస్పదాల్లో ఇరుక్కున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఈ వ్యాఖ్యలు చేయటం అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969 ప్రకారం ఇతను ఇలా చేయకూడదు, కాబట్టి ఇతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి అని చెప్పి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు DOPT, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళకి ఒక లేఖ రాశారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక లేఖ రాశారు. ఇప్పుడు ప్రస్తుతం బాగా స్క్రోలింగ్ ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు రాశారు లేఖ, మరి ఈయన డిస్మిస్ చేస్తారా సర్వీస్లో, అసలు సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇతను వ్యాఖ్యలు వివాదాస్పదం ఎందుకైనాయి, ఏ రూల్ ప్రకారం ఇది అగెనెస్ట్ అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇవన్నీ మనం కంక్లూడ్ చేద్దాం ఎందుకనే విషయం నెక్స్ట్ మనం మాటల్లో. ఇప్పుడు ప్రస్తుతం ఇతని మీద ఉన్న అభియోగాలు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే, రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేసి, హింసించి, అంటే చంపే ప్రయత్నం చేశాడు, హత్యా యత్నం కూడా చేశాడు ఈయన అప్పట్లో. దానికి ఆయన ఏమంటాడంటే, నేను కొట్టి వదిలేశాను, నాకు చెప్పలేనైతే చంపేసి తీసుకురమ్మన్నాడు అని చెప్పి అన్నాడు. కరెక్టే, ఇతన్ని హత్యాయత్నం అయితే చేశాడు, అంటే అటెంప్ట్ టు మర్డర్.
అంటే క్రిమినల్ కాన్స్పిరసీ దీని మీద రఘురామకృష్ణ కేసు మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది జూలై 2023లో ఇతను టార్చర్ చేసిన విషయంలో. ఇంకొక విషయం మనం అభియోగాలు ఈయన మీద ఉన్నది చూసినట్టయితే అనాథరైజ్డ్ ఫారిన్ ట్రావెల్స్ అండ్ మిస్కాండక్ట్. అంటే ఈయన 2019-24 టైంలో ఈయన పదవి అనుభవించాడు. సిఐడిలో అడిషనల్ డీజీపీ సిఐడి ఆ పీరియడ్లో పదవి చేశాడు. ఆ టైంలో ఏం చేశాడంటే ఫారిన్ ట్రావెల్స్ వెళ్ళటం అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్కి విత్ ప్రయర్ అప్రూవల్ అండ్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈయన దాన్ని వైలేట్ చేసి మీలాగా నాలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఫారిన్ వెళ్ళడానికి వాళ్ళకి లేదు, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా. ఈయన అవన్నీ వైలేట్ చేసి మల్టిపుల్ ఫారిన్ ట్రిప్స్ వేశాడు. ఎందుకు వేసాడంటే ఈయన వేరే కంట్రీస్లో దుబాయ్లో ఈయన వ్యాపార సామ్రాజ్యం ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969 వైలేట్ చేశారు. ఈ కారణంగా ఈయన మార్చి 2వ తారీఖు 2025 నుంచి సస్పెన్షన్ ఉంది జీవో ఆర్టీ నంబర్ 440 ప్రకారంగా. సో ఇప్పటికి కూడా ఆయన అప్పటి నుంచి సస్పెన్షన్లో కొనసాగుతున్నాడు. ఇంకొక ఎలిగేషన్ మనం చూసినట్టయితే ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్లో ఉండి యాంటీ హిందూ ప్రాపగాండా అండ్ క్రియేటింగ్ క్యాస్ట్ ఎనిమిటీ, అంటే యాంటీ హిందూ ప్రచారం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అనేది ఒక అలిగేషన్ ఉంది ఈయన మీద. ఎందుకంటే అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించి ఈ హిందువుల మీద ఈయన ప్రాపగాండా నెగిటివ్గా చేస్తున్నాడు. ఒక సర్వీస్లో ఉన్నప్పుడు ఈ సంస్థ అనేది ఏదైతే ఉందో అది స్థాపించకూడదు. సార్, అంబేద్కర్ మిషన్ పెట్టి ప్రచారం చేస్తున్నాడు ఆయన. అంబేద్కర్ గారి భావజాలం ఏంటి? కులాలుగా విడగొట్టమని చెప్పాడు ఇప్పుడు ఎక్కడన్నా? అసలు కులాలను రెచ్చగొట్టి విభజించి ఇటువంటి మిషన్స్ పెట్టి సర్వీస్లో ఉన్న మనుషులు చేయకూడదనేది ఇక్కడ ప్రధానమైన అభియోగం. అది వేరే వాళ్ళు చేసి ఉండుంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇంకొక అభియోగం ఏముందంటే బిజినెస్ ట్రిప్స్ భారీగా చేశాడు, కరప్షన్ ఎక్కువగా ఉంది అని చెప్పి విదేశాలకు వెళ్ళి బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అని. కరప్షన్ అని అంటే ఈయన ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఫైర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడు. ఆ కంపెనీ సాఫ్ట్వేర్ ఇచ్చినట్టుగా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా 175 కోట్లు దొబ్బేశాడు. ఈయన పేరుతో ఉన్న కంపెనీ, అది ఈయన సొంత కంపెనీ. ట్రైనింగ్ ఇవ్వలేదు, సాఫ్ట్వేర్ లేదు. ఈయన మళ్ళీ సమాజ ఉద్ధారకుడిలాగా సుతపోసుకోవాలి చెప్తాడు వచ్చి. ఇంకొకటి యాడింగ్ టు దిస్, జగన్ రెడ్డి గారి ప్యాలెస్లో పనిచేసేవాళ్ళు ఒక 68 మందిని ఫైర్మెన్గా రిక్రూట్మెంట్ ఇచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి వితౌట్ క్వాలిఫికేషన్, వితౌట్ టెస్ట్, వితౌట్ ఎలిజిబిలిటీ మేడం చెప్పారు, ఇచ్చేసాడు. అంటే ఇక్కడ గవర్నమెంట్ జీతం తీసుకుంటే ఇంట్లో పని చేస్తారు. ఎస్, ఈ జాబులు ఇచ్చేశాడు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశాడు. దీని మీద ఏసీబీ కేసు నడుస్తుంది. ఇంకొక అభియోగం మనం చూసినట్టయితే వైలేటింగ్ కాండక్ట్ రూల్స్ సోషల్ మీడియా ద్వారా, అంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని నేను చేయకూడని కామెంట్స్ చేశాడు ఒకటి. రెండోది, సోషల్ మీడియాలో కామెంట్స్ చాలామంది వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు ఈయనేమి రిపోర్ట్ ఇచ్చారంటే కేసు సిఐడి డీజీపీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందుబాటులో లేదు, దొరకలేదని అన్నాడు. అప్పుడు కోర్టు వాళ్ళు ఆగ్రహించి ఆ కేసుని సిబిఐ వాళ్ళకి ఇస్తే 18 మంది నిందితుల్ని సోషల్ మీడియా వైలేట్ చేసిన వాళ్ళని పట్టుకొని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇది ఆ విషయాన్ని కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ను కూడా ఆయన పాటించలే. అంటే అధికార దుర్వినియోగం ఏ విధంగా చేశాడు అనేది. ఇంకొక విషయం మనం చూసినట్టయితే మనందరికీ తెలుసు అగ్రిగోల్డ్ సంస్థ ఎట్లా జనం మోసం చేసిందో, దాంట్లో జోగి రమేష్ వాళ్ళ కొడుకు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అదొక స్కామ్ ఉంది. ఆ లబ్ధిదారుల పేరుతో నిధుల్ని పక్కదారి మళ్లించడంలో ఈయన పాత్ర ఉందని చెప్పి ఒక అభియోగం ఉంది. ఇది ఒకటి ఉంది. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల్ని రూల్స్ ఫాలో అవ్వకుండా అక్రమంగా, అన్యాయంగా అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేసి వయలేటింగ్ ఆల్ ద రూల్స్, హింసించి చిత్రహింసలు పెట్టి టార్చర్ చేసిన కేసు కూడా ఈయన మీద చాలా సంఘటనలు ఉన్నాయి. అది అచ్చెన్నాయుడు గారు కావచ్చు, చాలామంది సంఘటనలు ఇటువంటివన్నీ ఈయన మీద ఉన్నాయి. ఇదంతే కాకుండా సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఈయన చాలా సందర్భాల్లో తప్పు పట్టాడు. ఆ అభియోగం కూడా ఈయన మీద ఉంది. ఇవన్నీ చేయటం అనేది ఏంటంటే వైలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ నంబర్ 7 ప్రకారం ఏం చెప్తుందంటే మేకింగ్ పబ్లిక్ స్టేట్మెంట్స్ అండ్ సివిలైజింగ్ గవర్నమెంట్ పాలసీస్. ఆ గవర్నమెంట్ పాలసీస్ని విమర్శిస్తూ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది రూల్ నంబర్ 7 ప్రకారం అభ్యంతరకరం. ఎంగేజింగ్ ఏ పొలిటికల్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్. ఈయన పొలిటికల్ యాక్టివిటీస్లో ఉండి ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ అని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్కి అగెనెస్ట్. సో ఈ రూల్ నంబర్ 3 ప్రకారం అనాథరైజ్డ్ ఫారిన్ ట్రావెల్స్ అనేది కూడా వైలేషన్ ఆఫ్ రూల్స్. సో వీటన్నిటిని పెట్టుకొని ఈయన డిస్మిస్ చేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక లెటర్ ఇచ్చారు. సో ఈ రూల్ ప్రకారం డిస్మిస్ చేయాలంటే మొదలు ఈయన మీద ఛార్జ్ షీట్ ఇవ్వాలా, ఛార్జెస్ ఫ్రేమ్ చేసి తర్వాత ఎంక్వైరీ జరగాలి,
దాని తర్వాత డిస్మిస్సా ఏంటా అనేది డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే డిస్మిస్ చేశారు అనుకుందాం ఒకవేళ, ఈయన మళ్ళీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది, లేదా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆప్షన్ 1. ఆప్షన్ 2, డిస్మిస్ ఎలాగూ చేస్తారు ఎందుకు అనుకుంటే ముందుగానే రిజైన్ చేసే అవకాశం ఉంది. మరి రిజైన్ చేస్తాడా, డిస్మిస్ అవుతాడా, లేదు డిస్మిస్ అయిన తర్వాత లేదా రిజైన్ చేసిన తర్వాత సొంత పార్టీ పెడతాడా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో గోరంట్ల మాధవ్ జాయిన్ అయినట్టు ఇప్పుడు పులివెందుల మాజీ సీఐ శంకరయ్య కూడా అక్కడే జాయిన్ అవుతాడని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ సునీల్ కుమార్ కూడా నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అమలాపురం ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు మనకి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ అంశాలను పరిశీలించినట్టయితే ఈ సునీల్ కుమార్ ఐపీఎస్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం కోసం గ్రౌండ్ రెడీ చేసుకున్నాడని, ఆ పెద్ద మనుషుల శుభాశీస్సుల వల్ల ఈయన విచ్చలవిడిగా గతంలో ఈ విధంగా ప్రవర్తించాడు. ఇప్పుడు కూడా విచారణకి రాకుండా ప్రొలాంగ్ చేస్తున్నాడు పెద్దల ఆశీస్సులతోటి వైఎస్ఆర్సీపీలో అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. సార్, ఐఏఎస్ శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంకా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి కూడా ఈయన ఇంకా ఆ స్టెప్ వేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే అధికారం ఉన్నప్పుడు దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బిహేవ్ చేస్తున్నారు. శ్రీలక్ష్మి దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి ఒక పదవి ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గోరంట్ల మాధవ్ లాగా. తర్వాత వీళ్ళ జీవితంలో ఈ అక్రమాలన్నీ ప్రొటెక్ట్ అవుతున్నాయి. పార్టీ గొడుగు పదవితోటి ఈ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అసెట్స్ సక్రమంగా సంపాదించి ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకి ఆశ్రమం కల్పిస్తూ నీడనిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్రమాలు దుర్మార్గాలు చేసిన ముఠా సభ్యులకి, దొంగల ముఠాలకి ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడుగులా తయారైందని ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుని ఇలాంటి దుర్మార్గుల్ని సమాజానికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.